ఎల్లమ్మ రోట్ల పోసేది లేదు, రోకళ్ళతో దంచేది లేదు. నీ అరిచే రోలు వేయాల, మోచే రోకలంత వేసి ఒట్లు దంచాలి ఎల్లమ్మ. ఆ దంచిన ఒట్లు ఎల్లమ్మ సాటలు ఎరిగేది లేదు, జల్లెళ్ళు తిప్పేది లేదు. కంటి రెప్పట్ల మీద వెయ్యాలి, కంటి రెప్పట్లు సాటల మీద ఎరగాలి, కన్ను గుట్ల మీద వెయ్యాలి ఎల్లమ్మ. కన్ను గుట్లేమో జల్లెలు తిప్పాలరా. అప్పుడుగా బియ్యం 7 పోన బాణలు వేయాలి. బోనానికి వేసారంటే రేణుకా ఎల్లమ్మ సత్యాన బోనానికి కప్పదొక్కన ఉత్కమ కావాలి. అందుకొరకు ఎల్లమ్మ నీ కంట కన్నీరు ఒలిపోయాల, కన్నీరు బోనాలలో ఎసరు కావాలి, బోనానికి ఎసరు కావాలి ఎల్లమ్మ. బోనం వండాలంటే ఒకటే మార్గం ఉన్నది బిడ్డ ఎల్లమ్మ. అగ్ని మీద బోనం వండేది లేదు, అగ్ని వండము కూడా ఆగము కూడా అంటారు ఎల్లమ్మ. అగ్ని లేకుండా బోనం వండాలంటే ఒకటే మార్గం ఉన్నది. నువ్వు ధరణి మీద వెనుకల వండాలి బిడ్డ ఎల్లమ్మ. నువ్వు ధరణి మీద వెనుకల వండుకొని యథశాతి మీద ఉన్న 2 సన్న పుష్పములు గదవ 3 పోటీ చేసి ఆ 3 మీద బోనం మీద బోనం, బోనం మీద బోనం 7 అంతరాల బోనాలు పొందించి ఆకాశంలో ఉన్న సూర్య భగవంతుని వేడుకోవాలి. ఎల్లమ్మ దేవి సూర్య భగవంతుని వేడుకున్నది. 7 రోజులు కొట్టయండి, 7 గడియల్ల గుడిపియమని